నమస్తే. సో వాళ్ళకి ఏదైతే మేడారం జాతరలో జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండించుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో చాలామంది మద్దతు పలకడానికి వస్తూ ఉన్నారు. సో ఆయనకు మద్దతు పలకడమే కాకుండా నీకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఒకసారి చూసుకోవచ్చు. పబ్లిక్ సైతం కూడా రావడం జరిగింది. కేవలం ఇక్కడ కర్నూలే కాదు, ఇక్కడ అనంతపురం కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఆంధ్ర సంబంధించినటువంటి జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా చాలా మంది ఆయనకు మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది. సో చూసుకోవచ్చు, ఇక్కడ అంతా కూడా వీళ్ళంతా కూడా కనబడతా ఉన్నారు, వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. సో శ్యామ్ ఉన్నాడు. శ్యామ్ సరే ఒకసారి బన్నను కూడా టేస్ట్ చేసి సో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళతో కూడా అడ్వకేట్లు ఉన్నారు, వీళ్ళ ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఒకసారి ఉన్నారు. సో ఏంటిది ఈ సంఘటన చూసిన తర్వాత మన తెలంగాణ, సో నాది కూడా తెలంగాణలో మేడారం జాతరలు, ఎందుకంటే గిరిజన జాతరగా గిరిజన తల్లులుగా భావిస్తున్నటువంటి మన జాతరలో జరిగినటువంటి ఒక వ్యవహారం ఇదంతా కూడా. సో దీన్ని అంతా కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది, ఎట్లా స్పందిస్తారు? ముందుగా మన తొలిగి వెలుగు అన్నా సైలెంట్గా ఉండు. మన తొలిగి వెలుగు ఛానల్ వేదికగా ప్రపంచం మొత్తం చూడాల్సినటువంటి సత్యం. ఈయనేం తీవ్రవాది కాదు, ఈయనేం పక్క దేశమోడు కాదు, ఈయనేం తెలుగు రానోడు కాదు. మార్వాడోళ్ళు నకిలీ దందా చేస్తుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తెలుగు రాకుండా అమ్మ నా బూతులు తిట్టారు. ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి పెళ్ళాం పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, దూర ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం వనదేవతల దగ్గర జాతర దగ్గర 10 రూపాయలు కోవా అమ్ముకునేటువంటి వ్యక్తిని చుట్టుముట్టి థ్రెటన్ చేస్తే చెమటలు గారితే తప్పు చేసినట్ట అండి? భయభ్రాంతులకు గురి చేస్తే ఆయన గురైనప్పుడు ఆయన తప్పు చేసినట్ట? దీంట్లో ఏదో కలిపి మగవాళ్ళకైతే ఏంటిది పిల్లలు పుట్టకుండా ఏదో చేస్తున్నారు, ఆడవాళ్ళకైతే గర్భసం చేయొచ్చా? ఎన్ని కోట్లు సంపాదించాడు మరి చేసి? ఎవరున్నారు ఆయన వెనకాల? కేవలం పర్టిక్యులర్ పలాని ముస్లిం పేరు అయి ఉంటే కథం వాళ్ళు దేశద్రోహులు, పలాని క్రైస్తవ పేరుంటే కథం వాళ్ళు పలాని దేశద్రోహులు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పాలి కదా. ఎవరున్నారు మీ వెనకాల? ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? సమ్మక్క సారక్క జాతరకు మీకేం సంబంధం? సమ్మక్క సారక్క జాతర వనదేవతల జాతర. ఆడ కోన్ని కోసుకుంటారు, కళ్ళు శాఖ పోసుకుంటారు. మా కల్చర్ కదా, మా సంస్కృతి కదా. దాన్ని పాడు చేయడానికి కొన్ని శక్తులు ఈరోజు కుట్రలో భాగంగా వలి మీద చేసినటువంటి దాడి. కానీ వాళ్ళ కుట్రలు ఫలించలే, ప్రజలంతా తిప్పికొట్టారు. మేము 450 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత దూరం వచ్చాం. మనం మన ఛానల్ వేదికగా కూడా చాలా డిబేట్ చేశాం. ఎందుకు వచ్చాం? ఆయనకు పాపం ఏమంటారు థ్రెటన్ అంటే కూడా పదం కూడా తెలియదండి ఆయనకని. మీరే ఏమైనా చదువుకున్నాను? అమాయకుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తే ఆధార్ కార్డు తీసుకొని రావాలా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తే ఆధార్ కార్డు తీసుకొని రావాలా? రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు జేబులో పెట్టుకొని తిరుగుతారా? ఆయన తెలుగు రానోడు కాదు కదా. నిజంగా తీవ్రవాదుల సంస్థలే సంఘాలే కనుక ఈ రాష్ట్రంలో ఉంటే, ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం ఉన్నది? మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. అలాంటి విమర్శలు కూడా వస్తాయి ప్రజల నుంచి. కాబట్టి ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకో తప్పును చేసేటువంటి ప్రయత్నం చేయకండి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా సరే సర్వమత ప్రజలు సామరస్యంగా బతికుండాలని చెప్పాలి. వాళ్ళంత భయానికి గురయ్యారు. ఆ తల్లికి ఏమైనా అయ్యి ఉంటే? మన జాతర దగ్గర అవమానం జరిగింది, మన జాతరకు చెడ్డ పేరు కదా. ప్రపంచం మొత్తం చూస్తే మన జాతర 3 కోట్ల మంది జనాలు వచ్చారే, అక్కడ ఎవరికైనా ఇంత ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. ఏదో నిషేధించినటువంటి సంస్థ అని అంటా ఉన్నారు. నిషేధించినటువంటి సంస్థకు ఆయనకేం సంబంధం? నిషేధించినటువంటి సంస్థకు ఆయనకేం సంబంధం? ఆయనకు తెలియదు. ఎవరో ముస్లిం సంఘం వచ్చింది, ఓ ముస్లిం సంఘం వచ్చి మీకు అండగా నిలబడతామని నిలబడదు. తనకేం తెలుసు? తెలియదు కదా. రేపు పొద్దున హిందూ సంఘాలు కూడా వచ్చినాయి. నాగబాబు గారు కూడా కలిశారు. ఆయన ఏం పేరు నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయి కూడా కలిశాడు. రాజకీయాలకు ఖచ్చితంగా తనకు అండగా నిలబడాల్సింది పోయి తన వెనకాల ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయని ఇంకా మీరు తప్పు చేసి మీ దగ్గర ఇప్పుడు వీళ్ళ దగ్గర బన్ను కొనుక్కొని ఇప్పుడు వీళ్ళ దగ్గర బన్ను కొనుక్కొని తిన్నటువంటి మగవాళ్ళు హిందువులు ఉండి పిల్లలైన వాళ్ళు లేరా? ఈ ఊర్లో చాలా మందిని అడిగాం కదా. మరి వాళ్ళకి ఎలా పిల్లలు పుట్టారు? ఎలా పుట్టారు బ్రదర్? హిందువులకు ఎప్పుడు అమ్మలేదు ఆయన? కొనుక్కొని నేను హిందువునే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. కాబట్టి ఇది కుట్రలో భాగం. తన పైన చేసినటువంటి దాడి అది ఏమంటారు, తెలంగాణ జాతరలో తెలంగాణను అవమానించడానికి, తెలంగాణను కించపరచడానికి ఒక ముస్లిం వ్యక్తి మీద తుపాకీ పెట్టి ఎవరినో కాల్చాలి, ఏ పార్టీకో ప్రయోజనం చేయాలని అనుకున్నారు. వాళ్ళ అన్ని మొత్తం ఏమంటారు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రజలు మొత్తం బట్టబయలు చేశారు. మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీలో ఉంటారు. మాకు ఎజెండాలు ఉంటాయి రాజకీయ పార్టీలో ఉన్నకు. ఆయనకి ఏం ఎజెండాలు ఉంటాయండి? ఆయన ఏదైనా పార్టీలో ఉన్నాడా? ఏదైనా ప్రజాసంఘంలో ఉన్నాడా? లేదు కదా. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం.
కాబట్టి మేమేం చెప్తున్నాం, అలీ అలీ ఇటు కూర్చో బయట కూర్చో. ఒక అన్న సమ్మక్క సారక్క దగ్గర జరిగింది కాబట్టి అలీ, సమ్మక్క సారక్కలు అంటే వనదేవతలు. మా సమ్మక్క సారక్కల దగ్గర కులం మతం ప్రాంతం ఏముండదు. మొన్న న్యూజిలాండ్ నుంచి ఒక తెగ వచ్చింది, వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి ఆ తల్లికి దండం పెట్టుకొని పోయారు. అంటు ముట్టు అటువంటిది ఏముండదండి అక్కడ. ఎవరైనా రావచ్చు, ఎవరైనా మొక్కొచ్చు, ఎవరైనా దండం పెట్టుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు అదే సమ్మక్క సారక్కల పేరు మీద ఓ పెద్ద హైదరాబాద్ కేంద్రంగా సమ్మక్క సారక్కల అలీ బన్ షాప్ అని పెట్టుకుంటే గనక నీకు కొంత డబ్బు సహాయం చేసి అన్న నీకు ఏమంటారు అది పెట్టిస్తా అని చెప్పాడు. వైపీఎస్ అని రియాల్టర్ వ్యాపారస్తుడు ఉంటాడు కదా, దయాగుణం కలిగినటువంటి వ్యక్తి పెట్టిస్తా అన్నాడు. ఆయనకి ఫోన్ చేద్దాం. అలా పెట్టుకోవడానికి నీకేమైనా ఇది ఉన్నదా? పెట్టుకుంటావా? పెద్ద షాప్ పెట్టుకుంటావా? ఇక్కడే పెట్టుకుంటావా పని? సమ్మక్క సారక్కల పేరు మీద అలా పెట్టుకుంటే కనుక పెట్టించడానికి కూడా వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. కాబట్టి నువ్వేమైనా ఫీల్ అయినావా? మా దగ్గర తెలంగాణలో సమ్మక్క సారక్క దగ్గర నీకు ఇలాంటి అవమానం జరిగింది కదా, తెలంగాణ వాళ్ళు అందరూ అలా ఉంటారు, లేకపోతే అక్కడ తెలంగాణ ప్రాంతానికి వెళ్తే నాకు భయం అవుతుంది అనే భయం నీకేమైనా ఉందా? మళ్ళీ వస్తావా మా జాతరకు నెక్స్ట్ ఇయర్? వస్తా సార్, బాగా జరిగితే వస్తా సార్. వస్తావా? తెలుగు రాష్ట్రం అందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం సార్. మా జాతర మళ్ళీ అమ్మడానికి వస్తా సార్. మా జాతర మీద కానీ అక్కడ జరిగినటువంటి మా తెలంగాణ ప్రజల మీద కానీ నీకు ఎటువంటి కోపం లేదు? లేదు సార్, వ్యాపారం జరుగుతుంది సార్. సార్ మాకి మా సమ్మక్క సారక్కని చల్లగా దీవించింది కదా నిన్నైతే. లేదు సార్, వ్యాపారం జరుగుతుంది సార్ నాకు. అల్లా దీవెన మాకుండాలి, మా సమ్మక్క సారక్కల దీవెన నీకుండాలి. ఓకేనా అమ్మా? మాట్లాడిస్తా, నేను కూడా మాట్లాడిస్తా. ఓకే. కాబట్టి సమ్మక్క సారక్కలు తనను ఆశీర్వదించి, సమ్మక్క సారక్కలు వనదేవతలు తనను ఆశీర్వదించి తెలంగాణ ప్రజలే కాదు ఆ సమ్మక్క సారక్క దగ్గరికి వస్తే ఏమైంది? కుట్రలు కుతంత్రాలు బట్టబయలై మత సామరస్యం పరిడవిల్లింది. కాబట్టి అందుకు నిర్వచనమే మన ఆలి. సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉన్నది, సమ్మక్క సారక్క ఆయన దగ్గర నన్ను పంపించింది. కాబట్టి వీళ్ళ కుట్రలన్నీ బయట బయలున్నాయి. మేమందరం ఆయన ఇంతమంది కూడా శ్యామ్ కూడా అడిగాను, నేను కూడా అడుగుతాను సార్. మళ్ళీ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతర, సో మళ్ళీ ఒకసారి రావడానికి మీరు సిద్ధమే కదా అక్కడికి? బాగా జరిగితే నేను వస్తా సార్. నేను తెలుగు రాష్ట్ర వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్ నాకు. భయం అయితే ఏం లేదు? భయం లేదు సార్ నాకు, లేదు సార్. వ్యాపారం జరగాలని కొరుకుతాను సార్ నేను. మళ్ళీ రావాలి నువ్వు మా జాతరకు. బాగానే జరిగిందా? మీరు అమ్మినటువంటి 3-4 రోజుల పాటు జాతరలో గిరాకీ బాగానే అయిందా? మీకు వ్యాపారం బాగానే జరిగిందా? జరిగింది కానీ సార్ ఇలా జరిగింది కదా సార్ మాకి. లేకపోతే ఇంకా రోజుల్లో అమ్మను సార్, ఇంకా 2 రోజులు అమ్మని కోరుకున్నా సార్ నేను. మీరు అడ్వకేట్, మీరు ఒకసారి అక్కడైతే మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి. మళ్ళీ రా. ఓకే, మీరు లేదు ఫోన్. అన్నా నమస్తే అన్న. ఇప్పుడు వైపీఎస్ యాకూబ్ పాషా అని రియాల్టరు అన్న. ఇప్పుడు మీరు అన్నారు కదా తమ్ముడు అక్కడికి వెళ్ళిన తర్వాత వలితో నేను మాట్లాడతాను, చిన్న వ్యాపారం పెట్టిస్తాను అదే దేవతల పేరు మీద. మీరు లైవ్ లో ఉన్నారన్నా? ఒకసారి మాట్లాడండి మీరు. అంటే మీరు ఒకసారి హలో अस्सलाम सर। वालेकुम सलाम वली भाई, अच्छे हैं? हाँ अच्छे है सर। तुम अच्छा रहना, अल्लाह की दुआ से और सम्मక్క సారక్కల దయ से तुम बहुत अच्छे रहना। तुम्हारे को जो हुआ మీకు జరిగినటువంటిది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్ర సమాజం ఎవరైతే మనం అన్నదమ్ముల లెక్క హిందూ ముస్లిం బాయి లెక్క బతుకుతున్నాం. నేను కూడా ఒక చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చి ఇలా హైదరాబాద్ లో స్థిరపడి ఒక వ్యాపారం చేసుకుంటున్నాను. ఈ తెలంగాణ, ఈ ఇండియా అనేది సెక్యులర్ దేశం, అందరు బతుకోవచ్చు, అందరికి రైట్స్ ఉంటాయి. మీకు జరిగినటువంటి అన్యాయానికి 2 తెలుగు రాష్ట్రాలు ముక్తఖండంతో మన సహోదరులైనటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కంటే కూడా హిందువులే బాగా బాధపడ్డారు ఈ విషయంలో. దానికి మా హిందూ సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, సలాములు తెలుపుతున్నాను. స్పెషల్లీ మీ వెంట అంతా తెలుగు సమాజం అంతా మీ వెంట ఉంది. మీరు ఒకవేళ కోరుకుంటే నా సొంత ఖర్చులతో అదే సమ్మక్క సారక్క తల్లి పేరు పెట్టి సమ్మక్క సారక్క మీ పాలకోవా బన్ ప్రొప్రేటర్ వలీబాయ్ పేరు మీద నేను హైదరాబాద్ లో షాప్ ఓపెన్ చేయడానికి రెడీ. నా సొంత ఖర్చులతో మీకు ఎంత ఇన్వెస్ట్ అయినా చేసి అదే సమ్మక్క సారాలక్క పేరు మీద. మేము కూడా చిన్నప్పుడు సమ్మక్క సారాలమ్మ దగ్గరికి పోయిన వాళ్ళమే. అందరికి మంచి దేవత ఆమె యాకూబ్ పాషా అన్న. ఇప్పుడు తనకు అంటే తను ఏమంటున్నాడు అంటే అన్న అక్కడ కాకుండా ఈ ఊర్లో ఇప్పుడు ఇదే ఊరు వెలుగోడులో గనక ఈయన సమ్మక్క సారక్కల పేరు మీద కోవా బన్ షాప్ పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పాన్ ఇండియా కంపెనీ లాగా ఇది వ్యాప్తి చెందితే హిందూ ముస్లిం మత సామరస్యం పరిడ వెళ్తుంది.
మన తెలంగాణ బిడ్డలుగా మన సమ్మక్క సారక్క ప్రచారం అవుతుంది. మన అలీబాయి డెమోక్రసీని కాపాడినటువంటి వ్యక్తిగా, హిందువులు ముస్లింలు కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ పోయి కలిసి తిన్నట్టు ఇక్కడ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న ఒక ఇన్వెస్ట్ చేయడం అంటే ఇక్కడ తప్పకుండా తమ్ముడు, వాళ్ళ ఊర్లోనే ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆయనకు ఒక షాప్ ఏర్పాటు చేయడానికి నా సొంత ఖర్చులతో Super. నేను రెడీ. అదే షాపును మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు తెలంగాణ షాప్ చేతుల మీదుగా ఓపెన్ చేపిస్తా. థ్యాంక్ యూ ఫైనల్ క్యా బోల్తే సార్ अच्छलो सर रखो सर వలీ భాయ్ తుమారేకు షాప్, మీకు ఎక్కడైతే షాప్ మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ మీరు చేసుకోండి. వలీ భాయ్ షాప్స్ తెలంగాణ ఆంధ్రాలో బ్రాంచెస్ కి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎంత ఖర్చుతో కూడినటువంటి షాప్ పెట్టిస్తారన్న అది కూడా చెప్పండి. అంటే వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కదా, మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆయనకి ఎంత కంఫర్ట్ జోన్ లో ఉందో అంతవరకు నేను పెట్టేయగలడానికి రెడీగా ఉన్నా. లక్షలలో అయినా సరే. ఓకే, ఓకే ఓకే సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సరే సార్ మంచిది సార్ మీరు బాధపడకూడదు, మీరు మీ పిల్లలు మంచి సుఖంగా ఉండాలి. ఓకే సార్ సరే సార్ ఓకే సార్ సార్